ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి కవితక ఆధ్వర్యంలో రాబోయే పార్టీ కోసం ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవక్క గారు రావడం జరిగింది. మాకంతా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లాలోని ముఖ్యమైన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. రాబో 20వ తారీఖు రోజు అక్క నాయకత్వంలో పార్టీ వస్తుంది. ఈ పార్టీ తెలంగాణ ప్రజలందరినీ కూడా సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు కూడా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి అక్క ఆధ్వర్యంలో వచ్చే పార్టీలో తప్పకుండా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలు కూడా మనం ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీలను కూడా ఇక్కడ ఉన్న ప్రజల్ని కానీ అభివృద్ధి కానీ విస్మరించినాయి. కాబట్టి అక్క నాయకత్వంలో మనం పోరాడి రాబో రోజుల్లో అక్క గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇక్కడ ఉన్న వెనుకబడిన ప్రాంతం కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఆదరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతూ ఉంది. ఈ డీలిమిటేషన్ లో నారాయణపేటని కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నారాయణపేట నియోజకవర్గం పార్లమెంట్ కావాలంటే నాగర్ కర్నూలు అవతల సైడ్ అవుతుంది, మధ్యలో మహబూబ్ అవుతుంది. కర్ణాటక దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నారాయణపేటని కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే ఇక్కడున్న ఎంపీ అయితే తప్పకుండా ఇక్కడున్న ప్రజల యొక్క సమస్యల్ని, ఈ ప్రాంత వెనుకబడతానాన్ని పార్లమెంట్ లో వినిపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నారాయణపేటని కూడా డీలిమిటేషన్ లో ఒక ఎంపీ కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖు రోజు అక్క పార్టీ పెడుతుంది. హైదరాబాద్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. వారందరికీ కూడా మేము అక్కడ పోవడానికి తగిన వసతి కానీ తగిన రవాణా సదుపాయం కానీ మేము కల్పిస్తాం. ఈ నెల 20వ తారీఖు రోజు మేము జిల్లా కమిటీ సమావేశం పెట్టుకున్నాం. ఆ రోజు పత్రికా విలేకరులు అందరూ పిలిచడం మేము మా కార్యాచరణ కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు మీ అందరికీ కూడా తెలియజేస్తాం.